రోజా ఏం చెప్పారండి? రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం? ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది? ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందో నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు. నువ్వు వదిలే. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి. నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటమ్ రానివి. నువ్వు ఐటంలానే ఉండు. ఎందుకు? మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానిక? మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవడానిక? మేము బీటీలు బారిపోయిన మేడిగడ్డను చూసుకోవడానిక? అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవడానిక? అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లొస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చూపించడానిక? పగిలిపోయింది కదా? పగిలిపోయిందా? మేము పగలగొట్టామా? మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులపై పగలగొట్టి మేము చూపించామా? మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది, తప్పు ఒప్పుకోండి, దీన్ని బాగు చేయండి రా మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి. దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో, దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ మీరు మేడిగడ్డ చూస్తేంది? పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా? ఎట్లా? ఎందుకు? చూడండి, తప్పేముంది? మొన్నే రమ్మన్నారుగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా. ఆ రోజు తప్పించుకొని ఈ రోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి. ఎవరిని?